నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా రెగ్యులర్గా నన్ను అటు రాశి ఫలితాల్లో కానివ్వండి, ఇటు పొలిటికల్గా కానివ్వండి, అటు వివిధ ఇంటర్వ్యూస్లో కానివ్వండి చూస్తూనే ఉన్నారు, మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇక పొలిటికల్ ఎనాలిసిస్, పొలిటికల్ హీట్ అనేసరికి చాలామంది వాచ్ చేసే అవకాశం ఉంది. కాస్త అటు ఇటుగా చేసినా కానీ చేసే వాళ్ళకి అటు చెప్పే వాళ్ళకి ఇద్దరికీ కూడా అది కత్తి మీద సామనే చెప్పొచ్చు. కానీ చాలా చక్కటి ఎనాలిసిస్ చేస్తారు. చాలా వరకు నిజమైన సందర్భాలు గతంలో చూసాం మనం. ఎలా చెప్తున్నారు ఏమిటి అనేది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా తెలంగాణ రిజల్ట్స్ విషయంలో అయితే 100% జరిగింది. ఉదయ్ భాస్కర్ గారు ఏదైతే చెప్పారో అది 100% జరిగింది తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా. ఇక ఈరోజు ఏలూరుకి సంబంధించి, ఏపీకి సంబంధించి ఏలూరు పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ తన మాటల్లో తెలుసుకుందాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకండి ఎక్కడా కూడా. నమస్కారం అండి. సో ఏలూరుకి సంబంధించి చెప్పండి, పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏలూరు పార్లమెంట్ వచ్చి 49,000 ఓట్లు పై చిలుకుతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇంకా ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైనటువంటి ఉంగుటూరు ఫస్ట్, అది వైసీపీకి 7,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది దెందులూరు 7,900 ఓట్లతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏలూరు కూటమి అభ్యర్థి 5,000 ఓట్లు పైగా మెజార్టీతో గెలుస్తాడు. పోలవరం ఎస్టీ, అక్కడ 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చింతలపూడి ఎస్సీ, మా నియోజకవర్గం, అక్కడ కూడా ఇది వరకు టైట్ ఉన్నా సరే ప్రజెంట్ అయితే ఒక 2,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నూజివీడు వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్ల పై చిలుకుతో ప్రతాప్ నాయన్ గారు గెలుస్తారు. రెండోది కైక్లూరు టైట్ ఫైట్, ఇది వరకు అయితే కూటమికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఒక 1,600 ఓట్లతో వైసీపీకి బయటపడచ్చు దోల నాగేశ్వరరావు గారు. ఇంతకు ముందు అయితే కూటమికే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు ఉన్న పరిస్థితికి అయితే 1,600 ఓట్లతో దోల నాగేశ్వరరావు గారు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారం రోజులు ఉంది, 10 రోజులు ఏం జరుగుద్ది అనేది చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ కి అయితే ఇది వైసీపీకి ఎడ్జ్లో 2-3 వస్తాయి కాబట్టి వైసీపీకి ఇక్కడ 6, కూటమికి ఏలూరు అయితే కన్ఫర్మ్ గా కూటమే వస్తుందమ్మా. సో ఏలూరు మొత్తం ఏలూరు పార్లమెంట్ కారుమూరి సునీల్ యాదవ్ ఎంపీగా గెలుస్తాడు. రైట్, అంటే ఏలూరుకి సంబంధించి ఒక 4 స్థానాల వరకు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఒక 2 టైట్ ఫైట్ ఉంటాయి, ఒకటైతే కన్ఫర్మ్ గా కూటమికి వస్తుంది. రైట్, అదండి విషయం. ఏలూరుకి సంబంధించి పార్లమెంట్ స్థానం అయితే ఖచ్చితంగా ఫ్యానే గెలుచుకుంటుంది, అంటే వైసీపీ గెలుచుకుంటుంది. 4 స్థానాలు కూడా ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 2 కొంచెం టైట్ ఫైట్, అలాగే కూటమి కేవలం 1 మాత్రమే మంచి మెజారిటీతో గెలుస్తుంది అన్నట్టుగా అనాలిసిస్ చేశారు. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ అవ్వాలి, రిజల్ట్స్ రావాలి, ఆ తర్వాతనే మనకు విషయాలు తెలుస్తాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మీరు చేయాల్సిందల్లా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎంతవరకు ఏకీభవిస్తారన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇక తదుపరి వీడియో కూడా తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.